నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు మన అదిరేటి రుచుల్లో అదిరిపోయే మటన్ ఘీ రోస్ట్ చేయబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, నూనె, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటా, మెంతి కూర. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్ ఎందుకు తీసుకున్నానంటే మనం వాటర్ పోయకుండా మటన్ ఉడకదు, కానీ మటన్ ఫ్రైకి ఎప్పుడు కూడా దాని వాటర్లో అది ఉడికితేనే టేస్ట్, మనం ఎక్స్ట్రా అడిషనల్ పోసిన దానికన్నా కూడా. సో అందుకని ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. నేను ఒక 1/2 kg మటన్ వేసుకున్నాను. అందులో 2 టమాటాలు, ఒక సగం ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఇక్కడ వేస్తున్నాను. మిగతా సగం సగం అన్ని మనం ఫ్రైలో వేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 2-3, పసుపు ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ ఒక 1 టీ స్పూన్, కారం ఒక 1 టీ స్పూన్ అన్ని కలిపేసి జస్ట్ నీళ్ళు పోసానా లేదా అన్నట్టు ఇట్లా చిలకరిచ్చి కుక్కర్లో మూత పెట్టేశాను. ఫస్ట్ విజిల్ సిమ్లో రానిచ్చాను. నెక్స్ట్ 3-4 విజిల్స్ కూడా మీడియం ఫ్లేమ్ మీద వచ్చేసినాయి. సో మనకి మటన్ బాయిల్ చేయడం అనేది అయిపోయింది. ఒక పక్కన అది బాయిల్ అవుతుంటేనే మనము పాన్ పెట్టేసుకోవచ్చు. కొంచెం ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ ఫుల్గా నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ నుంచి ఆయిల్తో పాటు నెయ్యి కలిస్తే టేస్ట్ ఉంటుంది. సో వేసిన తర్వాత ఒక 2.5 ఆనియన్స్ అండి, 3 మీడియంలో సగం అక్కడ వేసాం కదా, మిగతా 2.5 ఇక్కడ వేసాను. పొడుగ్గా సన్నగా కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మెంతికూర కూడా యాడ్ చేశాను ఈ ఫ్రైకి. అది కూడా ఫ్రై అవుతుంటే ఉప్పు వేసుకున్నాను ఒక 1.5 టీ స్పూన్, పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక 5-6, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ ఫుల్ ఇక్కడ కూడా వేసేసాను. అంతా కలిపి మంచిగా ఫ్రై చేసి ఆ మటన్ వచ్చేంత వరకు స్టవ్ ఆఫ్ చేశానండి. మటన్ ఉడికిపోయింది, వచ్చేసింది. నీళ్ళు ఎక్కువ లేవు చూసారా. సో ఇలాగే ఉంటే కనుక మనం వేసేసుకోవచ్చు. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉంటే లాస్ట్కి యాడ్ చేసుకోవాలి, ఆ వాటర్ డ్రైన్ చేసినప్పుడు. మొత్తం వేసేసాను. మంచిగా అన్నీ కలిపి ఒక 10-12 మినిట్స్ ఉల్లిపాయలతో సహా ఉడకనిచ్చాను లో ఫ్లేమ్ మీద. సో ఇది తీసిన తర్వాత గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూను, కారం ఒక 2 టీ స్పూన్స్ వేసేసాను. అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసుకొని చెక్ చేసి అన్ని కలిపేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూను అన్నీ వేసి నెయ్యి కూడా వేసి మంచిగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లుకొని దింపేస్తే అదిరిపోయే మటన్ ఘీ రోస్ట్ రెడీ. సూపర్ ఉందండి, ఒకసారి ట్రై చేయండి.